తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హెయిట్ స్పీచ్ బిల్ ప్రత్యేకంగా తీసుకురాబోతున్నట్టు సమాచారం అందుతా ఉంది మనకు. ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదించడం, వెంటనే సెలక్షన్ కమిటీ కూడా వెళ్ళింది. బహుశా వీలైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు తెచ్చేంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ హెయిట్ స్పీచ్ బిల్లు దాని పర్యవసానాలు ఎలా ఉండబోతుందో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. హెయిట్ స్పీచ్ బిల్లు దీని స్పష్టంగా విద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాలు నివారణ చట్టం. ఇది ఈ టైటిల్ పేరు మీద రాబోతున్నటువంటి చట్టం. వాస్తవానికి మనకు ఈ చట్టం రావలసిన అవసరం ఉందా అనేది ఒక ప్రశ్న. అంటే మనకు ఆల్రెడీ స్పష్టంగా క్లియర్గా నేషనల్ వైజ్గానే సైబర్ యాక్ట్ ఉంది, జనరల్ చట్టాలు ఉన్నాయి. అయినా కూడా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు? అంత అవసరం ఉందా, ఆవశ్యకతకుందా అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే మరి ఎందుకు తీసుకొస్తున్నారైతే సంపూర్ణంగా అయితే నాకు అర్థం కాలేదు. ఇది ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు రాజకీయ విశ్లేషకులుగా కానీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ చెబుతున్న ప్రకారం ఇది కావాలని టార్గెటెడ్గా చేసుకొని, దీన్ని అస్త్రంగా చేసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న వాళ్ళని, నిలదీస్తున్న వాళ్ళని గొంతు నొక్కడానికి, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను అదుపులో తీసుకోవడానికి, అదుపు చేయడానికి మరొక అస్త్రాన్ని తీసుకొస్తున్నాడు అనేది అర్థమవుతూ ఉంది. మరి ఎందుకు ఆల్రెడీ చట్టాలున్నా ఎందుకు తెస్తున్నాడంటే, ఆల్రెడీ ఉన్న చట్టాల్లో స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయి. నల్లబాలు కేసులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా చాలా కేసుల్లో, సైబర్ యాక్ట్ కేసుల్లో మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన, స్వేచ్ఛగా ప్రశ్నించే తత్వాన్ని, పత్రికా స్వేచ్ఛ హక్కుని చట్టాలు స్పష్టంగా క్లియర్గా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీని అదుపులో ఉంచుకోవడం కోసం, లేదా కక్షగట్టి తను ప్రశ్నిస్తున్నటువంటి, తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఈ మీడియా అంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులను కానీ, సోషల్ మీడియా కార్యకర్తలను కానీ, సాధారణ వ్యక్తులు కానీ అరెస్టులు చేస్తూ వేధిస్తున్న తరుణంలో ఆ కేసులు నిలబడతలేవు. స్పష్టంగా మనకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(2) ప్రకారం మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. భారత రాజ్యాంగంలో 19 నుంచి 22 వరకు స్వేచ్ఛను గురించి మనకు సర్వ హక్కులు ఇచ్చింది. మాట్లాడే హక్కు, జీవించే హక్కు, విద్య హక్కు, ఇట్లా అన్నీ కూడా భారత రాజ్యాంగం ఇస్తున్న హక్కులను కాలరాస్తున్నాయి. సైబర్ యాక్ట్లో కూడా స్పష్టంగా చెప్తా ఉంది. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని చెప్పినా కూడా అర్ధరాత్రులు వచ్చేసి దొంగల్లా, రాక్షస గద్దల్లా తనుకపోతున్న విధానాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. ముఖ్యంగా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం నల్లబాలు శశిధర్ గౌడ్ యొక్క కేసులో స్పష్టంగా గైడ్ లైన్ కూడా ఇచ్చింది. చాలాసార్లు మెటకాయలు వేసినా కూడా దారికి రావట్లేరని స్పష్టంగా గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ఏమని స్పష్టంగా ఇచ్చింది? సర్కమ్స్టెన్స్ ఖచ్చితంగా ప్రాథమిక విచారణ జరగాలి, కేసు తాలూకు వివరాలు నిజాయితీని పరిశీలించాలి, ఆ తరువాతనే కేసు దాఖలు చేయాలి, నమోదు చేయాలి. కానీ కంప్లైంట్ వచ్చింది కదా అని చెప్పి గుడ్డిగా, ఎడ్డిగా ఎఫ్ఐఆర్ చేయడానికి వీలు లేదని స్పష్టంగా ఇచ్చింది. ఇంకా ఎవరైనా సరే ఈ కేసులు అంటే సైబర్ యాక్ట్ మీద లేదా ఇతరతర సెక్షన్ల మీద కేసు దాఖలు చేయాలి, మనోభావాలు దెబ్బలు తినాలి, ఇవన్నీ చెప్పితే ఖచ్చితంగా బాధితుడే డైరెక్ట్గా కేసు పెట్టి నమోదు చేయాలి, ఫిర్యాదు చేయాలి. మా రేవంత్ రెడ్డిని ఇలా అంటావా, మా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా, మీరు మాకు ఈ హక్కు, మాకు ఈ పథకం రాలేదని అడుగుతారా అని ఎవరో కార్యకర్త ఎక్కడో జిల్లాలో, ఎక్కడో మారుమూల గ్రామంలో డిఫెన్స్ అడ్డం పెట్టుకొని, చట్టాలను అడ్డం పెట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్కడో నిన్న చూసాం తెలంగాణ జర్నలిస్టుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఎవరో కంప్లైంట్ ఇచ్చని చెప్పి తెలంగాణ జర్నలిస్టుని తెలంగాణ పోలీసుల పర్మిషన్ లేకుండా అర్ధరాత్రి ఎత్తుకెళ్ళారని చెప్పి కూడా నిన్న చూసాం. ఇట్లా చేయడానికి వీల్లేదని స్పష్టంగా చట్టాలు, కోర్టులు గైడ్లైన్స్ ఉన్నాయి. ఇంకా చాలా గైడ్లైన్స్ ఉన్నాయి. ప్రశ్నించే తత్వం, ప్రశ్నించాల్సిందే. ప్రశ్నని మీరు ఎట్లా ప్రశ్నిస్తున్నంత మాత్రాన ఎందుకు ఆ ప్రశ్నలో నిజాయితీ ఉన్నప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారంటే కూడా ఇట్లా కేసులు, ఇట్లా గైడ్లైన్ ఉన్నా కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు పాత చట్టాల ప్రకారం
ఆల్రెడీ ఉన్న చట్టాల ప్రకారం అరెస్టులు చేస్తే కోర్టు రక్షణ ఉన్న వీళ్ళని మనం ఏం చేయలేకపోవచ్చు అని బాదరా కొత్త చట్టాన్ని తెచ్చుకొని మళ్ళీ కొత్త చట్టం తర్వాత ఎప్పుడో వస్తాయి కదా, ఇంకా 1 year వరకు అయితే ఈ కొత్త చట్టం మీద అరాచకం చేసుకోవచ్చు అనుకుంటున్నాడో, లేదా ప్రశ్నించే వాళ్ళని అదుపు చేయాలనుకుంటున్నాడేమో. కానీ స్పష్టంగా ఒక రాజకీయ విశ్లేషకుడిగా చెప్తా ఉన్నాను, తొలి మెట్లలో 1-2 సార్లు మాత్రమే రేవంత్ రెడ్డికి ఈ చట్టం ఉపయోగపడుతుందేమో. కానీ దీర్ఘకాలికంగా ఆ తరువాత ఈ రేవంత్ రెడ్డి తెచ్చుకుంటున్న చట్టం రేవంత్ రెడ్డికే బొమరాంగ్ అవుతుంది. రేవంత్ రెడ్డి మొదటి దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తుంది, ఈ ద్వేషపూరితంగా జాతుల గురించి మాట్లాడేది, నీదే జాతి, నువ్వు ఎవరి జాతి, ఆయన నీ జాత, ఈయన నీ జాత అంటూ కూడా విద్వేషపూరితంగా మాట్లాడిన ప్రసంగాలు ఎవరు చేస్తున్నారో తెలంగాణ సమాజాన్ని అందరికీ తెలుసు. మీరు సోషల్ మీడియా తీయండి, ఒక 30 పోస్టులు వేసి తీయండి, ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించిన వాళ్ళకి పోస్టులు ఎక్కుంటాయా, ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులను ప్రాపగండం చేస్తున్నట్టు పోస్టులు ఎక్కుంటాయా, అధికార పార్టీని ప్రశ్నించేటువంటి పోస్టులు ఎక్కుంటాయా, అధికార పార్టీని విమర్శించే పోస్టులు ఎక్కుంటాయా, స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఇదే చట్టం తెచ్చిస్తే వీళ్ళే ఎవరైతే ప్రాపగండం చేస్తూ ప్రతిపక్ష పార్టీలను ప్రాపగండం చేస్తూ లేనిపోని ఊహాగానాలతోటి మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ స్క్రైబ్ అట, ఇంకా రకరకాలైనటువంటి కట్టర్ కాంగ్రెస్ అని రకరకాలైనటువంటి ఫేక్ అకౌంట్లతోటి కాపలా కుక్క అని చెప్పేసి ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. చెప్పడం ధర్మం కాదు కాబట్టి చెప్పట్లేను. ఇట్లాంటి అకౌంట్ల నుంచి చేసేటువంటి ఆ విద్వేషపూరితమైనటువంటి పోస్టులు మరి ఎవరి మీద కేసు అవుతాయి? ఈ అకౌంట్లు ఎవరికి? ప్రతిపక్ష పార్టీయా? ప్రతిపక్ష పార్టీకి మేలు జరిగేలా మీరు చట్టాలు తెస్తారా? తేరు కదా. ఒకవేళ ఇవే చట్టం నిజంగా అమలైతే, రాబోయే చట్టం అమలైతే రేవంత్ రెడ్డి అండ్ టీంకే ఎక్కువ నష్టాన్ని చేకూర్చబోతుంది దీర్ఘకాలికంగా అని చెప్పి నా అభిప్రాయం. ఇది మీకే బొబరాంగ్ అవుతుంది. మా అంటే మీరు 2.5 years ఉంటారు. నా విశ్లేషణ ప్రకారం రేవంత్ రెడ్డి గారు 1 year ఇంకా అధికారంలో ఉంటారు, 1 year లోపే ఉంటాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మార్పు అనేది కాంగ్రెస్ సాంప్రదాయం, ఖచ్చితంగా మార్చేస్తుంది. ఇంతవరకు ఉన్న నెగిటివిటీని అంతా కూడా ఆ రేవంత్ రెడ్డి మీద బలి చేస్తూ కొత్త ముఖ్యమంత్రి తెర మీదకి తీసుకొస్తారు. అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలని ఇదే వాటిని విమర్శిస్తాడు. అప్పుడు ఈ చట్టం ప్రకారం రేవంత్ రెడ్డి మళ్ళీ కోర్టులు మెట్లెక్కాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇట్లాంటి చట్టాలు అవసరం లేదు. ఇప్పుడు వచ్చే చట్టం మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను క్లియర్గా, ఇప్పుడు వచ్చేటువంటి ఈ స్పెషల్ యాక్ట్ రావాల్సిన అవసరం అయితే లేదు, ఆవశ్యకత కూడా లేదు. ఆల్రెడీ ఇది ఇచ్చేటువంటి ఈ సెక్షన్ ద్వారా ఏదైతే ప్రయోజనాలు ఆశిస్తున్నారో ఆల్రెడీ మనకు సైబర్ యాక్ట్ స్పష్టంగా ఉంది, నేషనల్ వైజ్గా ఉంది, నేషనల్ విస్తృత స్థాయిలో నిపుణులు ఆలోచించి చేసిన సెక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ జనరల్ చట్టాలు ఉన్నాయి. ఏ జాతిని, ఏ వ్యక్తులని మనోభావాలు దెబ్బతినేలా విమర్శించకూడదు, స్వేచ్ఛని ఇంక్లూడింగ్ చేసుకుంటే స్పష్టంగా చట్టాలు ఉన్నాయి. అయినా మళ్ళీ ఒక చట్టం తేవడం అంటే విద్వేషపూరితం, అంటే ఈ రాష్ట్రంలో విద్వేషపూరితమైన ప్రసంగాలు ఎవరు చేస్తారో జనానికి తెలుసు. మరి అవి మీకే చుట్టుకునే ప్రమాదం ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ఇట్లాంటి చట్టాలు, ఇట్లా ఉక్కుపాద చట్టాలను తీసుకొస్తే సమాచార హక్కు చట్టము దెబ్బతినే ప్రమాదం ఉంది. సమాచార హక్కు చట్టం యొక్క ప్రయోజనాలు భావుకత ఉంది. సమాచార హక్కు చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే ప్రభుత్వం అనేవారు ప్రజలు కట్టే పన్ను నుంచి, ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి, ప్రజలు పొద్దున్నే ఫేస్ట్ కొనుక్కున్న పన్ను కట్టుతాం. లాస్ట్కు పుడికడ అన్నం తిన్నా, ఇడ్లీ తిన్నా, రోడ్డు మీద చపాతీ తిన్నా ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా ట్యాక్స్ కడుతుంటాం. ఇట్లా ప్రభుత్వం మేమందరం కూడా మీ ట్యాక్సుల ద్వారా మేము ఈ సీట్లో కూర్చుంటాం. ఇట్లాంటి కూర్చున్న వాళ్ళము మీకోసమే సేవ చేయడానికి మేము కూర్చున్నాము. మా పని లోపాల్లో కానీ, మా పనితీరును కానీ, మా పనిలో ఉన్నటువంటి బొక్కలు కానీ, లెక్కలు కానీ ఏ విషయాన్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు. మీరు తెలుసుకున్న హక్కు మీకుంది. సమాచార హక్కు చట్టం అలా తయారు చేశారు. మీరు ఏదైనా ప్రశ్నించవచ్చు మమ్మల్ని అంటూ, మీరు ఏదైనా అడగొచ్చు, మేము వివరాలు ఇవ్వడానికి, మీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చావు. ఆ స్ఫూర్తిని దెబ్బతినేలా ఈ కొత్త చట్టాలు, ఉక్కుపాద చట్టాలు రాబోతున్నాయి. ఆల్రెడీ మనందరూ తెలుసు, టాడాలు, ఈ ఉక్కుపాద చట్టాలు చాలా కాలం మన్నిక జరగక ఆ చట్టాలు రద్దు చేసుకునే పరిస్థితులు కూడా వచ్చేసాయి. మనందరికీ తెలుసు జాతీయవాదంగా ఎన్ని చట్టాలు వచ్చాయో, రకరకాల చట్టాలు వచ్చాయి, తర్వాత రూపాంతరం చెందాయి, సవరణలు జరిగాయి.
ఆ! ఇవన్నీ కూడా జరిగాయి. అయినా కూడా ఇంకా మళ్ళీ ఉక్కుపాద చట్టాలు తెచ్చుకునే ప్రయత్నం చేయడం ధర్మం కాదు. ఒకవేళ వస్తే మాత్రం దీర్ఘకాలికంగా ఎవరు తెచ్చారో వాళ్ళకే ప్రమాదం చుట్టుకునే అయితే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.